ఇప్పుడు తెలంగాణలో మళ్ళొక్క చిన్న కొత్త వివాదం అయితే నడుస్తూ ఉంది. ఏంది అనంటే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి రవీంద్ర భారతి ప్రాంగణంలో గాన గంధర్వుడిగా పేరుగాంచినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని పెట్టిర్రు. త్వరలో ఆవిష్కరణ కూడా ఉంది. దానికి శుభలేఖ సుధాకర్ లాంటి సీనియర్ నటులు ముఖ్యమంత్రిని, మంత్రులని అందరిని కూడా ఆహ్వానిస్తా ఉన్నారు. కానీ ఒక సమైక్యవాది అయినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని హైదరాబాద్లో తెలంగాణ రాజధానిలో ఎట్లా పెడతారు అని తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ వాదులు వ్యతిరేకిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో రాసినటువంటి జయ జయ హే తెలంగాణ ప్రస్తుత తెలంగాణ గీతంగా ఉన్నటువంటి ఈ పాటని పాడాలని, పాడిపించాలని చెన్నైకి ఆయన దగ్గరికి ఉద్యమకారులు పోయినప్పుడు అందులో ఉన్నటువంటి లైన్ ఏంది అనంటే స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి అనే ఈ యొక్క లైన్ ఉంటుంది. అయితే ఈ లైన్ తీసేస్తేనే నేను పాట పాడతా, స్వరాష్ట్రం అనే పదం తీసేస్తే నేను పాట పాడతా అని ఎస్పీబీ గారు అక్కడికి వెళ్ళినటువంటి ఉద్యమకారులతో అంటే, ఆ ఉద్యమకారులు అందశ్రీకి ఫోన్ చేసి ఈ విషయం ఇట్లా అంటా ఉన్నాడు, ఇది తీసేస్తే పాడతాను అంటా ఉన్నాడు, మరి ఏమంటారు మీరు తీసేద్దామా అని అడిగితే అందశ్రీ గారు ఆయన పాడకపోయినా పర్వాలేదు కానీ అది తీసేసే ప్రసక్తే లేదు, తప్పకుండా అది ఉండాల్సిందని చెప్పేస్తే అప్పుడు ఈ పాటని ఆయన పాడలేదు. వాళ్ళు ఎందుకు వచ్చేసారు వేరే ఆంధ్రకు చెందినటువంటి ఇంకో వ్యక్తితోటే మళ్ళీ ఈ పాట పాడించారు. అప్పుడు అంటే ఒక దీన్ని బట్టి అర్థం చేసుకుంది ఏంది తెలంగాణ వాదులు అంటే స్వరాష్ట్రం అనేది తీసేయమన్నాడు అని అంటే ప్రత్యేక తెలంగాణ ఏర్పడడం మనకి ఇష్టం లేదు అని అర్థమైపోయింది అన్నట్టు. ఆ ప్రత్యేక తెలంగాణ ఇష్టం లేని వ్యక్తిని, ఆ ఇష్టం లేని వ్యక్తి యొక్క విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ఎట్లా పెడతారు? పెట్టొద్దు కదా అని తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ అంటే వాళ్ళు డిమాండ్ కూడా పెట్టొద్దనే డిమాండ్ కూడా సరే అనేది ఒక రకంగా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం జరిగిందే తెలంగాణ ప్రాంతీయ వాదుల కోసం, తెలంగాణ కవులు, కళాకారులు, నీళ్లు, నిధులు, నియామకాలు వీటి కోసం జరిగింది కాబట్టి మరి ఆ వ్యక్తిని ఇక్కడ పెడతారు అని అంటారు. ఇంకోటి ఏంటంటే ఎస్పీబీ గారి వంటి గొప్ప గాయకునికి ప్రాంతీయవాదాన్ని అడ్డకట్టడం అనేది చాలా తప్పు అనేది కూడా తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది కూడా దీన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి ఏం జరుగుతుందో చూద్దాం భవిష్యత్తులో. మీరేమనుకుంటున్నారు మరి తెలంగాణ అంటే ఎస్పీబీ విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం అనేది? కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? బై.